హైదరాబాద్ కావాలట, మరో 2 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉండాలట. జగన్ చిన్నాన వైవి సుబ్బారెడ్డి వ్యాఖ్యలు. కేంద్రాన్ని కోరుతామని, తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను చేరుస్తామని స్పష్టీకరణ. ప్రస్తుతానికి విశాఖలో కొత్త రాజధాని నిర్మించే పరిస్థితి లేని సంచలన ప్రకటన. చేతులెత్తేసారు వీళ్ళు. వాస్తవంగా ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడితే వాళ్ళకు ఒక రాజధాని లేదు. రాజధాని లేకుండా ఈరోజు ఉన్నటువంటి ఏకైక రాష్ట్రం ఈ ప్రపంచంలో ఉన్నది అంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఇది గతంలో 2014లో చంద్రబాబు నాయుడు అక్కడ రాష్ట్ర బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత అమరావతిలో ఈరోజు చాలా పెద్ద ఎత్తున క్యాపిటల్ నిర్మాణం చేయడం జరిగింది. కానీ 2019లో వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ఈ యొక్క అమరావతిని బొందలగడ్డ చేసిండు. వేల కోట్ల రూపాయలను నిర్వీర్యం చేసిండు. అక్కడ అనేకమైనటువంటి రోడ్లు, డ్రైనేజు, ఏది సంబంధించినటువంటి కరెంటు పోల్స్ అన్నీ, సెంట్రల్ లైటింగ్ పోలింగ్ మొత్తం ఒక అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దడానికి చంద్రబాబు నాయుడు 2014లో కార్యాచరణ స్టార్ట్ చేసి ఆల్రెడీ దాదాపు 50 నుంచి 60% ఆల్మోస్ట్ అంతకు మించే ఈరోజు ఆ క్యాపిటల్ సిటీ నిర్మాణం జరుగుతూ ఉంది. వాస్తవంగా దాదాపు 30,000 ఎకరాలకు పైగా రైతులు అనేక మంది తమ యొక్క ఉపాధిని కోల్పోయి ఆ రాష్ట్రం కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఆ రైతులు త్యాగం చేసి వాళ్ళ జీవితాలను కూడా కోల్పోయి ఈరోజు ఆ 30,000-40,000 ఎకరాల భూములను రాజధాని కోసం ఇస్తే ఆ తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క అమరావతిని బొందలగడ్డ చేసి ఈరోజు ఎక్కడ చూసినా ఆ బిల్డింగ్స్ అన్ని కూడా శిథిలావస్థకు చేరుకుని ఉన్నాయి. వాస్తవంగా చెప్పాలంటే ఇలాంటి పరిపాలన కోరుకున్నట్టే ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఒక విజన్ లేనటువంటి ఒక ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఏది అంటే అమరావతి అంటమా, విశాఖపట్నం అంటమా, విజయనగరం అంటమా, ఏ జిల్లా పేరు చెప్తారు మీరు? ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలు తేరుకోవాలి. ఒక రాజధాని లేకుండా మీ రాష్ట్రం ఎట్లా నడుస్తూ ఉంది? కేవలం సంక్షేమ పథకాలతో నడిస్తే అవుతుందా? సంక్షేమ పథకాలతో రాష్ట్రం అభివృద్ధి అవుతుందా? ఏమున్నాయి? రోడ్లు ఎక్కడున్నాయి? రోడ్లు కనీసం ఎక్కడికైనా పోదాం ఆంధ్రప్రదేశ్లో ఒక్క రోడ్లు చక్కగా లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చక్కగా లేదు, ఇన్కమ్ జనరేషన్ చక్కగా లేదు, ఏదీ లేదు. వైఎస్ జగన్ హయాంలో చాలా పెద్ద ఎత్తున దుర్మార్గం జరుగుతూ ఉన్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా పెద్ద వెనక నెట్టివేయబడింది. వాస్తవంగా చెప్పాలంటే వెనకబడడం కాదు, వెనకకి జగన్మోహన్ రెడ్డి నెట్టివేసిండి మీ రాష్ట్రాన్ని. మాకే బాధ కలుగుతూ ఉంది. తెలంగాణ ప్రజలుగా, తెలంగాణలో తెలుగు ప్రజలుగా, మా సోదరులుగా మాకు బాధ కలుగుతూ ఉంది. వాస్తవంగా ఎంతో అభివృద్ధి చెందాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు వెనకకు నెట్టేయబడ్డది. ఎవరు హయాంలో అంటే జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు ఈ 2014 నుంచి కనుక 2000 ఇప్పటి వరకు కూడా వాస్తవంగా ఈ లాస్ట్ 5 yearsలో కనుక ఒకవేళ ఏపీకి కనుక చంద్రబాబు నాయుడు సీఎంగా ఉంటే ఈరోజు అమరావతి ప్రపంచంలో ఒక అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దబడేది. అప్పుడు ఏమయ్యేది? యువతకు అవకాశాలు వచ్చాయి, అమరావతికి అనేకమైన ఇండస్ట్రీస్ వచ్చేవి, అన్ని రకాల అవకాశాలు వస్తుండే. ఈరోజు ఏం చేయాలి? విజయవాడ, గుంటూరు సంబంధించిన వాళ్ళేమో హైదరాబాద్కి వచ్చి బతకాలి. తిరుపతికి సంబంధించిన తిరుపతి ఆ ఏరియాలో ఉన్న అటు సైడ్ ఉన్న జిల్లాల్లో ఉన్నోళ్ళేమో చెన్నై పోవాలి. ఇటు అనంతపురం ఈ ఏరియాలో ఉన్న వాళ్ళంతా కూడా బెంగళూరు పోవాలి. యువత మొత్తం కూడా చెన్నైలలో, ఏపీ యువత మొత్తం కూడా చెన్నైలలో కొంతమంది, అటు బెంగళూరులో కొంతమంది, హైదరాబాద్ కొంతమంది ఉపాధి కోసం మొత్తంగా కూడా మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి ఈ నగరాలకు వచ్చి బతుకుతూ ఉన్నారు. ఒకవేళ మీకు అమరావతి నగరం కనుక ఈరోజు క్యాపిటల్ నిర్మాణం అయి ఉంటే ఏ విధంగా ఉండేది మీ బతుకులు? మొత్తం ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా అమరావతికి వచ్చి ఉపాధి కల్పించుకునే వాళ్ళు, జాబ్స్ వచ్చాయి, లేకపోతే బిజినెస్ పెట్టుకునే వాళ్ళు, ఏదో ఒకటి జరిగేది. వాస్తవంగా చెప్పాలంటే అన్ని రకాల అవకాశాలు వస్తుండే. కానీ ఈరోజు క్యాపిటల్ నిర్మాణం లేక ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తంగా చాలా వెనుకబడ్డది. చాలా దుర్భరమైనటువంటి పరిస్థితిలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అంటే దానికి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి క్లియర్గా చెప్పవచ్చు. దానిలో ఎలాంటి అతిశయోక్తి కూడా లేదు. వాస్తవంగా ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఎందుకంటే సోదరులుగా
తెలంగాణకు సంబంధించినటువంటి సోదరులుగా సరే ఉద్యమంలో సమయంలో మాకు జరిగినటువంటి అన్యాయం మేము చెప్పుకున్నాం, దానిలో మేము పోరాడినాం, సాధించుకున్నాం. మీరు కూడా అదేవిధంగా మీరు పోరాడాల్సిన అవసరం ఉన్నది. మీరు కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. మీకు ఒక క్యాపిటల్ కావాలి. ఏం చేయాలి? మీకు మోడీకి సంబంధించినటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మోడీకి టర్మ్స్ చాలా క్లోజ్గా ఉన్నాయి కదా, మరి ఎందుకు కనీసం క్యాపిటల్ నిర్మాణం చేయలేకపోయిండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి? చేయొచ్చు కదా, చేయలేకపోయిండు. పెట్టుబడులు తీసుకురావచ్చు కదా, ఎందుకు తీసుకురాలేదు? కంపెనీలు తీసుకొచ్చిందా? తీసుకురాలేదు. గతంలో చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు కియా షోరూమ్ వచ్చింది. కియా షోరూమ్ వస్తే దాదాపు కొన్ని వేల మందికి ఉపాధి దొరుకుతుంది ఆ కియా షోరూంలో. అదేవిధంగా మన గల్లా జయదేవ్ ఎంపీ గారు ఆయనకు సంబంధించినటువంటి అమరాన్ బ్యాటరీకి సంబంధించిన ఏదో ఫ్యాక్టరీ ఉంటే దాదాపు 10 నుంచి 20 వేల మంది ఉద్యోగులు రోడ్డు పడేలా చేసిండు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇట్లా అసలు ఎట్లా ఫ్యాక్టరీస్ లేకపోతే ఉపాధి అవకాశాలు కల్పించాడు, పెట్టుబడులు రావు, ఉద్యోగ అవకాశాలు అసలే రావు. అదేవిధంగా కంపెనీలు ఏమైనా తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తాడు, అది కూడా లేదు. అవి లేకుండా ఉండే ఏవైతే ఉన్నాయో అవి కూడా ఊడగొట్టేసి మొత్తానికి మీ యువతను మొత్తంగా కూడా అంధకారంలోకి నెట్టేసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొత్తం కూడా అంధకారంలో నెట్టేటువంటి ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికైనా మీకు మేము తోడుకుంటాం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఖచ్చితంగా మీకోసం కలిసి మేము పోరాడతాం. ఎందుకంటే మీరు అభివృద్ధి చెందాలనేదే మా కాన్సెప్ట్. మాతో పాటు మీరు కూడా అభివృద్ధి చెందాలి, మాతో పాటు పొలిటికల్ కాన్సెప్ట్స్ మీకు కూడా ఉండాలి అని మేము కోరుకునే వాళ్ళం. ఖచ్చితంగా మీ ఎన్నికల్లో మీతో పాటు కలిసి నడుస్తాం. అక్కడ ఒక ప్రజాస్వామిక పాలన కోసం, అదేవిధంగా ఒక అభివృద్ధి చెందేటువంటి రాష్ట్రం కోసం మేము కూడా మీతో అడుగులేస్తామని చెప్పేసి కూడా కాలేజ్ టీవీ తరఫున మేమైతే ఖచ్చితంగా కోరుకుంటా ఉన్నాం. ఆ విధంగా మా పరితనం కూడా ఉంటుందని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. సో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం.